ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక ఇండియా అయితే గెలిచింది. ఈ మ్యాచ్ మరి ఎలా జరిగిందో ఈ వీడియోలో షార్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ అయితే గెలిచింది ఇండియా. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హ్యాపీ అనిపించింది బ్యాటింగ్ ఎంచుకుంటే. మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం నిన్న నైట్ డ్యూ వచ్చింది. మరి ఈరోజు కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఆడాలనుకుంటామన్నాడు. టీమ్స్ విషయం మాట్లాడుకుంటే అయితే 2 చేంజెస్ చేసిండు. హర్షదీప్ అనుకున్నట్టే వచ్చిండు టీంలోకి. మరి ఇది కూడా అనుకున్నాం, అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని ట్రై చేస్తారా అంటే ట్రై చేసిళ్ళు. సో ఈ 2 చేంజెస్తోనే వెళ్ళిళ్ళు ఇండియా. ఇప్పుడు ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసిళ్ళు. అభిషేక్ శర్మ ఫామ్ మీద మరి తను ఎట్లా ఆడతాడని ఎదురు చూసిండు. ఇప్పుడు మళ్ళీ తను సిరాజ్ జెర్సీ కూడా వేసుకొని వచ్చిండు ఈ మ్యాచ్లో. మళ్ళా అనుకున్నాం ఇక ప్రివ్యూలో ఆర్యన్ రెడ్డి వర్సెస్ అభిషేక్ శర్మ బ్యాటిల్ ఉంటే బాగుంటాయని. ఫస్ట్ 2 బాల్స్ మళ్ళీ సేమ్ డాట్ బాల్స్ కావడంతో ప్రెజర్లోకి వెళ్ళిండు అభిషేక్ శర్మ. థర్డ్ బాల్ అటాకింగ్ అయిపోయిండు, అవుట్. వరుస 3 మ్యాచెస్లో డక్అవుట్స్. ఇవి కొంచెం చూసుకోవాలి అభిషేక్ శర్మ. ఇప్పుడు మళ్ళీ సూపర్ 8s ఉన్నాయి. సూపర్ 8స్లో మళ్ళా ఇంకా టఫర్ అపోనెంట్స్ ఉంటాయి, ఇంకా టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. మరి బౌలర్స్ ఇంకా టార్గెట్ చేస్తారు అభిషేక్ శర్మను. మంచిగా కంబ్యాక్ చేయాలని కోరుకున్నాం సూపర్ 8స్లో అభిషేక్ శర్మ. ఇక మీకు అభిషేక్ శర్మ తర్వాత తిలక్ వర్మ వచ్చిండు. తిలక్ వర్మ ఇషాన్ కిషన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తానగా ఆర్యన్ రెడ్ బౌలింగ్లో మళ్ళా అంతకుముందు బాలే ఒక బౌండరీ వచ్చింది. నెక్స్ట్ బాల్ మళ్ళీ బోల్డ్ అయ్యిండు, అనుకోకుండా బోల్డ్ అయ్యింది. అది ప్యాడ్స్ మీద పడి మళ్ళీ వికెట్స్ బోల్డ్ అయ్యిండు. మీకు పవర్ ప్లేలో 2 వికెట్స్ కోల్పోయాళ్ళు. ఇక తర్వాత కూడా మీకు పవర్ ప్లే తర్వాత కూడా ఏమంత అంత ఫ్రీ ఫ్లోరింగ్ రాలే రన్స్. మీకు పవర్ ప్లే అయిపోయేసరికి 50 ఉంది స్కోర్, 50+ అనుకుంటా. మీకు ఆ తర్వాత కూడా అంత పెద్ద ఈజీగా రన్స్ అయితే రాలే. మీకు సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాచ్ డ్రాప్ అయింది మధ్యలో. ఇటు శివన్ దుబే కూడా స్ట్రగుల్ కొంచెం అయిండు స్టార్టింగ్లో. ఆర్యన్ రెడ్డి బౌలింగ్లో మీకు తను ఫేస్ చేసిన లాస్ట్ ఓవర్ ఆర్యన్ రెడ్డి శివన్ దుబే కూడా ఒక ఎల్బిడబ్ల్యూ కాల్ సర్వైవ్ అయ్యిండు ఆర్యన్ రెడ్డి బౌలింగ్లో. అంతకుముందు తిలక్ వర్మ కూడా కొంచెం మంచి పార్ట్నర్షిప్ వచ్చింది తిలక్ వర్మను ఇటు సూర్యకుమార్ మధ్య. అక్కడ మీకు తిలక్ వర్మ మంచి క్యాచ్ అది ఫీల్డర్, నెదర్లాండ్స్ ఫీల్డర్ది. తిలక్ వర్మ అవుట్ అయ్యిండు. తిలక్ వర్మ రన్స్ చేస్తాడు, ఓకే, కొంచెం స్టడీగా పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేయగలుగుతాడు. సో తన ఫామ్ గురించి మనం పెద్ద వరియాల్సిన ఏం లేదు. ఇటు సూర్యకుమార్ కూడా కొంచెం పర్లేదు. షాట్ కొంచెం బౌండరీకి వెళ్తారు అనుకున్నాడు, కానీ మీకు అక్కడ క్యాచ్ అవుట్. ఇక మళ్ళా అక్కడ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యాను దూబే వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ మంచిగా ఫినిష్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. లాస్ట్ ఓవర్లో మీకు దూబే అవుట్ కావడం మంచి క్యాచ్ అని చెప్పాలి బౌండరీ లైన్ దగ్గర. అది జస్ట్ మిస్. ఇంకొంచెం హైట్ వెళ్తే 6 పోవాలి. ఇక దూబే అవుట్ అయ్యిండు. మీకు లాస్ట్ ఓవర్లో కూడా అనుకున్నంత అంత పెద్ద ఫినిష్ రాలేకు రింకు సింగ్ ఒక 6 కొట్టిండు. మీకు ఇక టీమిండియా స్కోర్ అయితే 193 ఉండే. మరి 193 చేసింది 20 ఓవర్స్కి. ఇప్పుడు లాస్ట్ ఓవర్లో 200 చేస్తారని అనిపించింది, కానీ 13 రన్స్ వచ్చినాయి అనుకున్నా లాస్ట్ ఓవర్లో. ఇక మీకు దాంతో 200 చేయలేకపోయింది ఇండియా. ఇప్పుడు ఇక నెదర్లాండ్స్ స్లోగా స్టార్ట్ చేసిందని చెప్పాలి. వాళ్ళతో మీకు వికెట్స్ ఏం కోల్పోలేకపోయినా మీకు రన్ రేట్ అయితే 6 అవ్వలేదు పవర్ ప్లే అయిపోయే వరకు. 6 అబవ్ పవర్ ప్లే అయిపోయేదాకా దాటలే వాళ్ళది. ఇప్పుడు మీకు సెకండ్ ఓవర్ బూమ్రా వేసిండు, న్యూ బాల్ బూమ్రా చేసుకున్నాడు. ఇది కొంచెం సర్ప్రైజ్ అనిపించింది నాకు. మరి చెప్పలేము సూపర్ 8స్లో మరి న్యూ బాల్ బూమ్రానే వేస్తారా లేకుంటే హార్దిక్తో కంటిన్యూ చేస్తారా అని. ఇప్పుడు మీకు బూమ్రా బౌలింగ్లో కూడా ఒక ఎడ్జ్ తీసుకొని బయటికి వెళ్ళింది. మళ్ళీ ఇంకో ఓవర్లో బూమ్రా బౌలింగ్లో ఒక ఎడ్జ్ తీసుకొని అభిషేక్ శర్మ మరి తను క్యాచ్ అందుకోలేకపోయింది. అది మంచి ఎఫర్ట్, కానీ క్యాచ్ పట్టుంటే బాగుంది అనిపించింది. ఇండియా ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్ డ్రాప్ చేసిండ్రు.
అభిషేక్ శర్మకైతే ఇటు బ్యాట్‌తోని మంచి డే కాదు. ఇటు బౌలింగ్‌తో ఒక్క ఓవర్ ఏసిండు. ఆ ఒక్క ఓవర్‌లో కూడా తను ఏమంత పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోయిండు. అటు ఫీల్డింగ్‌లో కూడా ఒక క్యాచ్ మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. తన స్టాండర్డ్స్‌కి అది తీసుకోవాలి అభిషేక్ శర్మ. ఇక మీకు ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చిండు లాస్ట్ ఓవర్ పవర్ ప్లేలో. మీకు అవుట్ అయ్యిండు, ఓపెనర్ అవుట్ అయ్యిండు. ఆ తర్వాత ఇక వరుణ్ చక్రవర్తి తన స్పెల్‌ని ఆడడం కష్టమైంది నెదర్లాండ్స్ బ్యాటర్స్‌కి. ఇక మీకు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కొన్ని వికెట్స్ కోల్పోయిండు. ఇటు బుమ్రా కూడా ఒక వికెట్ తీసిండు మంచిగా. అటు ఇక హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ 7th ఓవర్‌లో వచ్చిండు. మరి చూడాలి ఈ స్టాటిక్ కంటిన్యూ చేస్తారా లేదా అని. మళ్ళీ అటు శివన్ దుబే కూడా కొన్ని రన్స్కి వెళ్ళిన వికెట్లు తీసిండు తను కూడా. వాషింగ్టన్ సుందర్ బాగా వేసిండు కానీ వాషింగ్టన్ సుందర్కి వికెట్స్ ఏం దొరకలే. నెదర్లాండ్స్ బ్యాటర్స్ కొన్ని రివర్స్ స్వీపులు ఆడిళ్ళు. హర్షదీప్ని ఇటు బూమ్రాని కూడా వాషింగ్టన్ సుందర్ని ఒక స్వీప్ ఆడిళ్ళు. కొన్ని మంచి షాట్ చూసినాం నెదర్లాండ్ బ్యాటర్స్ నుంచి. ఇండియా దగ్గర నుంచి కూడా ఒక తిలక్ వర్మ ఒక మంచి ఎఫర్ట్ చేసిండు. మీకు లాస్ట్ ఓవర్లో కూడా శివన్ దుబే బౌలింగ్లో 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. మళ్ళీ మీకు థర్డ్ బాల్కి అవుట్ అయ్యిండు వాషింగ్టన్ సుందర్. అది క్యాచ్ మంచి క్యాచ్. ఇక మీకు ఆర్ఎన్ఆర్ బౌలింగ్ని మెచ్చుకోవాలి మనం నెదర్లాండ్స్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే. ఇప్పుడు నెదర్లాండ్స్ ఆర్ఎన్ఆర్ బౌలింగ్ని మెచ్చుకోవాలి. 3 ఓవర్స్ పవర్ ప్లేలో వేసిండు. మళ్ళీ ఒక్క ఓవర్ శివన్ దుబేకి వేస్తూ తన ఎకానమీ 9 అంటే 5 కూడా లేదు, 19 రన్స్ వచ్చింది తన 4 ఓవర్స్లో. పవర్ ప్లేలో వేసిండు. మళ్ళీ ఇప్పుడు పవర్ ప్లేలో వేస్తూ 5 కూడా లేదంటే ఎకానమీ తనని మెచ్చుకోవచ్చు ఆర్ఎన్ఆర్ని. మరి ఇక ఈ మ్యాచ్ అయితే ఎడ్వర్డ్స్ బూమ్రా ఒక రివర్స్ స్కూప్ ఆడిండు. మళ్ళా మంచిగా అనిపించింది కానీ బూమ్రా అవుట్ చేసిండు తనని. ఇప్పుడు బూమ్రా కూడా కొంచెం ఫామ్లో ఉండు. తను కూడా వికెట్స్ కోసం ట్రై చేస్తాడు. ఇప్పుడు మరి తన ఫామ్ కంటిన్యూ చేయాలి. హర్షదీప్ సింగ్ కూడా తన ఇంకొన్ని వికెట్స్ చేయాలనుకుంటాడు హర్షదీప్ సింగ్ కూడా. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ ఇండియాకి ఇది. ఇప్పుడు మరి ఇప్పుడు నెదర్లాండ్స్కి అయితే ఇక ఈ టోర్నమెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక పార్టిసిపేట్ చేసే ఛాయిస్ రాదు వాళ్ళకి. అంటే ఈ ఈ ఈ సీజన్ ఈ 2026లో మళ్ళీ ఇప్పుడు ఇక నెదర్లాండ్స్ టోర్నమెంట్లోకి వెళ్ళి అవుట్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరి ఇండియా టీం విషయం మాట్లాడుకుంటే అయితే ఇదైతే ఒక మంచి మ్యాచ్. లాస్ట్లో వాళ్ళు మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా చేసిళ్ళు. నెదర్లాండ్ బ్యాటర్స్ లాస్ట్ పార్ట్నర్షిప్ కొంచెం కొన్ని బౌండరీ స్కోర్ చేసిళ్ళు వాళ్ళు లాస్ట్ 3-4 ఓవర్స్లో. దాంతో మ్యాచ్ అంత పెద్ద మార్జిన్ లెక్క రాకపోయినా మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది. అటు ఇండియాకు వారి ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు ఇటు అభిషేక్ శర్మ ఫామ్ను ఇటు వరుణ్ చక్రవర్తి కాకుండా ఇంకో స్పిన్నర్ కూడా ఇట్లా కొంచెం టైట్ లైన్స్ చేయాలి. తను కూడా ఎక్స్ట్రా వికెట్స్ తీసుకుంటే వరుణ్ చక్రవర్తి మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది. అటు హర్షదీప్ బూమ్రా వీళ్ళు కూడా ఇంకొంచెం కత్తెర చేయాలనుకుంటారు. ఇంకా మళ్ళీ అటు తిలక్ వర్మ కూడా కొంచెం అగ్రెసివ్ ఆడితే బాగుంది అనిపించింది. చూద్దాం మరి సూపర్ 8 ఎలా ఉంటుందని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.